Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. T1 Academy క్లాసెస్లో భాగంగా ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి మనం ఇప్పటి వరకు యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని టాపిక్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో అడిగిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా సిరీస్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. నౌ వీ విల్ బి స్టార్టింగ్ విత్ మెడివల్ ఇండియా. ఓకే, రైట్. ముస్లిం ఇన్వేషన్ ఆన్ ఇండియా సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది యూపీఎస్సీ 2022లో ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. ఇది దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ద ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద న్యూ సర్క్యూట్ హౌస్ నియర్ సోమ్నాథ్ టెంపుల్ ఎట్ వెరావల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సోమ్నాథ్ టెంపుల్? ఈ సోమ్నాథ్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రభాస్ పఠాన్ అనే ఏరియాలో గుజరాత్ లో ఉంది. మరి అక్కడ రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళి ఒక సర్క్యూట్ హౌస్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ సర్క్యూట్ హౌస్ ఎవరి కోసము అంటే, సర్క్యూట్ హౌస్ అంటే ఏం లేదండి, మన దగ్గర తెలంగాణలో, ఏపీలో R&B గెస్ట్ హౌస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ నుంచి ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ఉంటారు కదా. ఎస్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వాటిని సర్క్యూట్ హౌస్ అని చెప్పి పిలుస్తారు. ఛత్తీస్గఢ్ వరకు మీకు గవర్నమెంట్ వాళ్ళు సర్క్యూట్ హౌసెస్ అని పిలవడం జరుగుతుంది. మరి మన దగ్గరనేమో R&B బిల్డింగ్స్, R&B హౌసెస్ ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటాయి కదా, అట్లా పిలుస్తాం. ఓకే, రైట్. మరి ఇప్పుడు సోమ్నాథ్ టెంపుల్ కి సంబంధించిన విషయాలు ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, సోమ్నాథ్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ శ్రైన్స్. ఎస్, కరెక్టే కదా. ఎస్, శివాలయం ఉంది మరియు అదొక జ్యోతిర్లింగ శ్రైన్. సో ఖచ్చితంగా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ సోమ్నాథ్ టెంపుల్ వాజ్ గివెన్ బై అల్బెరూని. అల్బెరూని ఎవరు? He was a court poet during Muhammad of Ghazni కదా, ఆర్ మహమ్మద్ గజ్నీ యొక్క కోర్ట్ పోయిట్ కదా. ఎస్, మరి అదే మహమ్మద్ గజ్నీ 11th century AD లో ఈ సోమ్నాథ్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసిండు కదా, మరి ఆ టైంలో ఈయన కూడా ఉన్నాడు కదా. ఎస్, మరి హీ హ్యాస్ గివెన్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ టెంపుల్. మరి ఈయన మాత్రమే ఇచ్చిండా? లేదు, ఈయనతో పాటు ఇంకా చాలా మంది దీని గురించి మాట్లాడిరు. మనకు ఫస్ట్ దీని గురించి ఎక్కడెక్కడ వస్తాయంటే, దీని గురించి మన సాంస్క్రిట్ టెక్స్ట్, హిందూయిజం కి సంబంధించిన సాంస్క్రిట్ టెక్స్ట్ లో సపరేట్ గా సోమ్నాథ్ టెంపుల్ అని ఏం మెన్షన్ చేసి లేదు. కాకపోతే ప్రభాస్ పఠాన్, ఇందాక చెప్పాను కదా సోమ్నాథ్ టెంపుల్ ప్రభాస్ పఠాన్ అనే ఏరియాలో ఉంటదని. ఎస్, ఆ ప్రభాస్ పఠాన్ అనే ఏరియా గురించి అక్కడ ఒక తీర్థయాత్ర పిలిగ్రిమేజ్ సైట్ ఉంది అని చెప్పి అవిట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి అలాగే కాళిదాస ఉన్నాడు కదా, ఆయన రాసిన రఘువంశంలో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. అంటే ఆ టైంలో ఉన్న చాలా ఫేమస్ శివుని యొక్క పిలిగ్రిమేజ్ సైట్స్ మెన్షన్ చేశాడు. వారణాసి కానివ్వండి, ఉజ్జయిన్ కానివ్వండి, త్రయంబకేశ్వర్ కానివ్వండి, ఇట్లా మెన్షన్ చేసిండు. మరి అందులో సోమ్నాథ్ కూడా ఒకటి. అప్పుడు దాన్ని సోమ్నాథ్ ప్రభాస అని చెప్పి పిలిచేవారు. ఓకే, రైట్. మరి ఇంకా దాని తర్వాత అల్బెరూని మెన్షన్ చేసిండు. మరి అల్బెరూని మాత్రమే కాకుండా 14th centuryలో ఇంకొక ముస్లిం కోర్ట్ పోయట్ అయిన అమీర్ ఖుష్రో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని చెప్పాడంటే అమీర్ ఖుష్రో, ఆ గుజరాత్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ హజ్ పిలిగ్రిమేజ్ కి వెళ్లే ముందుగా దే యూస్ టు పే రెస్పెక్ట్ ఎట్ దిస్ టెంపుల్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇంకా దీని గురించి ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో కరెక్ట్. నౌ థర్డ్ స్టేట్మెంట్, ప్రాణ్ ప్రతిష్ఠ ఆఫ్ సోమ్నాథ్ టెంపుల్ వాజ్ డన్ బై ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణన్. ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందండి? గుర్తుందా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ జునాగఢ్ సంస్థానాన్ని ఆ రాజు పాకిస్తాన్ లో కలిపేస్తా అంటాడు. మరి అక్కడ నుంచి ఆయన వారిపోతాడు. ఎస్, తర్వాత ఇండియాలో కలుస్తుంది కదా. ఎస్, మరి ఆ తర్వాతనే అక్కడికి వెళ్ళిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమ్నాథ్ టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తాడు. మరి దాని ప్రకారమే మన మహాత్మా గాంధీ గారి సజెషన్ ప్రకారము గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వకుండా జనాల దగ్గర నుంచే, జనాలని కూడా ఇందులో భాగం చెయ్యాలని, జనాలని కూడా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో భాగం చెయ్యాలి అని గాంధీ గారికి ఉన్న సదుద్దేశం వల్ల దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, మన KM మున్షి గారు ఉన్నారు కదా, తెలంగాణ మూమెంట్ లో వస్తారు. ఎస్, ఆ KM మున్షి గారి ఆధ్వర్యంలో ఈ ఫండ్ రేజింగ్ కి ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని ఫైనల్ గా 1951లో ఈ టెంపుల్ ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేస్తారు? 1951 అప్పటి ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారా? కాదు కదా. ఎస్, అప్పటి ప్రెసిడెంట్ అయిన
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హీ హాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ టెంపుల్. హీ హాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ టెంపుల్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇక సోమనాథ్ గురించి మాట్లాడుకోవాలి మనం, కొంచెం అది ఇంపార్టెంట్ కదా. ఎస్, సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉందన్నాను? ప్రభాస్ పఠాన్, వెరావల్, సౌరాష్ట్ర రీజన్ ఆఫ్ గుజరాత్ లో ఉంటది. మరి ఇందాక వెరావల్ అన్నాను కదా, ఈ వెరావల్ అనేది ఆన్షియంట్ ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ట్రేడ్ పోర్ట్ ఇది. బరుకొచ్చా బరోజ్ లాగా ఈ వెరావల్ కూడా ఒక ట్రేడ్ పోర్ట్. ఓకే, మరి ఇది ఫస్ట్ ఆది జ్యోతిర్లింగ అని చెప్పి పిలుస్తారు. జ్యోతిర్లింగం మనం మాట్లాడుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆన్ ద ఏరియా ఆఫ్ త్రివేణి సంగమం. ఈ సోమనాథ్ టెంపుల్ సైడ్ దగ్గర 3 నదులు, ఒకటేమో కపిల, ఇంకోటేమో హిరాన్, ఇంకోటేమో సరస్వతి. ఈ 3 నదులు ఇక్కడ వచ్చి కలుస్తాయంట. ఇది త్రివేణి సంగమం ఇక్కడ జరుగుతుంది. మరిగా దీని గురించి మాట్లాడుకుంటే ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే చాలా సార్లు దీన్ని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది కదా. ఎస్, చాలా సార్లు 7 to 8 టైమ్స్ దీన్ని మళ్ళీ కట్టారు. మరి ఇప్పుడు కట్టిన టెంపుల్ ఏమో 1951 లో ప్రాణప్రతిష్ఠ చేసిన ఏరియా ఉంది కదా. ఎస్, అక్కడ కట్టడం జరిగింది. అకార్డింగ్ టు ద లెజెండ్స్ ఈ టెంపుల్ మొట్టమొదటిసారిగా 2000 years ఎగో కట్టారంట. మరి దాని తర్వాత సెకండ్ టెంపుల్ ని 7th century AD లో కట్టడం జరిగింది. మరి దాని తర్వాత దాన్ని అప్పటి రూలర్ ఆఫ్ సింధ్ దాడి చేసి అటాక్ చేసి ఈ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసిండు. ఆ మహమ్మద్ బిన్ కాసిం తర్వాత ఉన్న బ్యాచ్ 725 AD ఆ టైంలో. మరి ఆయన 712 AD లో వచ్చిండు కదా మహమ్మద్ బిన్ కాసిం. ఎస్, మరి దాని తర్వాత మళ్ళీ థర్డ్ టైము రెడ్ శాండ్ స్టోన్ ఉపయోగించి థర్డ్ టైము నాగవట్ట 2 అనే కింగ్ దీన్ని కట్టించడం జరిగింది. మరి దీన్ని 1026 లో అప్పటి తుర్కిష్ రూలర్ అయిన మహమ్మద్ ఆఫ్ గజ్ని సోమనాథ్ టెంపుల్ ని మొత్తం దోచుకొని దాన్ని డిస్ట్రాయ్ చేసిండు కదా. ఎవరి టైంలో? కింగ్ భీమా 1 ఆర్ భీమదేవా 1 ఆఫ్ సోలాంగి. మరి దీని తర్వాత ఈ భీమదేవా 1 మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేయడం జరిగింది 4th టైం. దాని తర్వాత కూడా మళ్ళీ కట్టారు. ఎందుకు? ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా, ఆయన ఆర్మీకి చెందిన ఉలుగ్ ఖాన్, ఆయన కూడా ఈ టెంపుల్ ని కూలగొట్టించడం జరిగింది. మరి దాని తర్వాత మహిపాల 1 దీన్ని కట్టించాడు. ఇట్లా చాలా సార్లు కట్టించడం జరిగింది. కాకపోతే ముస్లిం రూలర్స్ లో ముఖ్యంగా అక్బర్ హ్యాస్ పర్మిటెడ్ ద వర్షిప్ ఆఫ్ లింగా ఇన్ దిస్ టెంపుల్. అక్బర్ టైంలో ఈ టెంపుల్ కి కొంచెము మంచి ఆఫీసర్స్ నియమించి ఇందులో ఉన్న శివలింగానికి పూజ చేసే అవకాశం అక్బర్ అక్కడ ఉన్న లోకల్స్ కి కల్పించడం జరిగింది. మరి దాని తర్వాత అక్బర్ తర్వాత వచ్చిన ఔరంగజేబ్, అంటే అక్బర్ తర్వాత ఇంకా జహంగీర్, ఔరంగజేబ్ కదా, ఆ ఔరంగజేబ్ కూడా దీన్ని మళ్ళీ కూల్ చేయించిండు 1706 లో. ఫైనలీ దాని తర్వాత మళ్ళీ మరాఠా క్వీన్ ఫ్రమ్ ఇండోర్ అహల్యాబాయ్ హోల్కర్ దీనికి చిన్నగా ఒక టెంపుల్ కట్టించి అక్కడ ఒక శివుని ఐడల్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు ఆ పాత టెంపుల్ ఉన్న ప్లేస్ ని ఓల్డ్ సోమనాథ్ అని చెప్పి పిలుస్తున్నారు. మరి ఇప్పుడు కొత్త టెంపుల్ ఎక్కడవుతూ ఉందో అది 1951 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేసిన ఏరియాలో ఉంది. మరి ఈ కొత్త టెంపుల్ ని ఏ స్టైల్లో కట్టారు? నగరా స్టైల్, వెసరా స్టైల్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఒక భాగమైన మారు గుర్జారా స్టైల్లో కట్టడం జరిగింది. దీని ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. మౌరు గుర్జారా స్టైల్ అని. బేసిక్ గా ఇది ఏంటంటే గురజార ప్రతిహారస్ అని చదువుంటారు కదా. ఎస్, ఆ డైనాసిటీ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ డైనాసిటీస్ టైంలో జైన్ టెంపుల్స్ ఎక్కువ కట్టిరు కదా. ఎస్, ఆ జైన్ టెంపుల్స్ అన్ని కూడా ఈ స్టైల్లోనే కట్టిరు. మరి సోమనాథ్ టెంపుల్ కూడా అదే స్టైల్లో కట్టడం జరిగింది. ఓకే, రైట్. సో ఐ హోప్ మీకు ఇదంతా. ఇంకొక పాయింట్ ఉందండి, అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడంటే 1842 లో ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ యుద్ధం జరుగుతుంది కదా. ఎస్, మరి ఆ యుద్ధంలో ఓడిపోతారు కదా వీళ్ళు, బ్రిటిషర్స్ ఓడిపోతారు కదా. దాని తర్వాత ఒక రిటాలియేటరీ స్ట్రైక్ జరుగుతుంది వీళ్ళది. మరి అక్కడ చేసిన తర్వాత ఆ ఏరియా నుంచి గేట్స్ ఆఫ్ సోమనాథ్, శాండిల్వుడ్ గేట్స్ ని గజ్నీ అనే ఏరియా నుంచి పట్టుకొస్తారు. అవి గేట్స్ ఆఫ్ సోమనాథ్ అని చెప్పి లార్డ్ ఎలెన్బరో ప్రకటించి అప్పట్లో 800 ఏళ్ల క్రితము ముస్లిం ఇన్వేడర్స్ ఇండియా మీద దాడికి ఇది ప్రతీకారం అని చెప్పి, ఆ ఇన్సల్ట్ కి దీన్ని మేము ప్రతీకారం తీర్చుకున్నాము అని చెప్పి ఆయన కూడా ప్రకటించాడు. ఈ వైస్రాయ్ గురించి కూడా, గవర్నర్ జనరల్ గురించి కూడా అక్కడక్కడ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, లార్డ్ ఎలెన్బరో. ఓకే, రైట్. ఐ హోప్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోమనాథ్ టెంపుల్. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, మరి ఇక ఏమేమి కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా, థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ
192. కొంచెం డీటెయిల్డ్గా చెప్పినా అని చెప్పి మీకు అనిపించవచ్చు, బట్ సోమనాథ్ మీద చాలా క్వశ్చన్స్ చాలాసార్లు యూపీఎస్సీలో, ఎస్ఎస్సి, సిజిఎల్లో, అక్కడక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా రిపీట్ అయ్యాయి. యునైటెడ్ ఏపీ టైంలో కూడా అడిగిరు. మరి ఇప్పుడైతే చాలా అడుగుతున్నారు కాబట్టి సోమనాథ్ మీద మరి రీసెంట్గానే 2022లో ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయించారు కాబట్టి మరి మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇంత డీటెయిల్డ్గా దాని పూర్వత్రాలు మొత్తం ఇక్కడ చెప్పడం జరిగింది. ఐ హోప్ ఐఎమ్ ఫాస్ట్ ఎనఫ్. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. ఒకటి అసర్షన్, రీజనింగ్. దానికి సంబంధించి ఏవి కరెక్టో చెప్పమని అడుగుతున్నాడు. అసర్షన్, టర్కీస్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా వేర్ సక్సెస్ఫుల్. ఎస్, హైలీ సక్సెస్ఫుల్. ఫస్ట్ అయిన మహమ్మద్ గజీనేమో ఉన్నంత దోచుకపోయాడు. సెకండ్ అయిన వచ్చేమో ఇక్కడ సామ్రాజ్యం కూడా స్థాపించుకున్నాడు. సో ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అని అంటాం కదా. ఎస్, దేర్ వాజ్ నో పొలిటికల్ యూనిటీ ఇన్ నార్త్ ఇండియా. ఎస్, ఇది కూడా కరెక్టే. ఆల్దో కొన్నిసార్లు ట్రై చేశారు, కొన్నిసార్లు పొలిటికల్ యూనిటీతోని ట్రై చేశారు, బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దేర్ వాజ్ నో పొలిటికల్ యూనిటీ అమోంగ్ ద ఇండియన్ రూలర్స్, నార్త్ ఇండియన్ రూలర్స్ ఎట్ దట్ టైం. ఎట్లా అంటే ఎక్కడ ట్రై చేశారంటే ఈ బ్యాటిల్ ఆఫ్ వైహిండ్ అని 1008లో జరిగింది. రాజ్పుట్ కింగ్స్ అలయన్స్ విచ్ వాజ్ లెడ్ బై ఆనందపాల గజనీకి అపోజిట్ గా జరిగింది. బట్ స్టిల్ దే లాస్ట్. అది ఒకటే ఒక యుద్ధము. నార్త్ ఇండియాలో ఉన్న రాజ్పుట్ రూలర్స్ అందరూ ఒక అలయన్స్ గా ఫామ్ అయి చేసిన యుద్ధము. ఇక వేరే అన్ని సార్లు కూడా ఎవరి కాళ్ళు సపరేట్ గా చేసుకొని ఓడిపోయారు. ఓకే, అంటే ఎట్లుంటుండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు. మహమ్మద్ గోరీతోని ఫైట్ చేస్తుంటే అక్కడ పక్కనున్న కన్నౌజ్ రాజు, గహద్వాల్ రాజు ఉంటాడు కదా, ఆయన చూస్తూ కూర్చుంటాడు. భీమాస్ ఏమో సోలంకీస్ ఆఫ్ భీమాస్ ఇక్కడ పోరాడుతూ ఉంటే అక్కడ చౌహాన్స్ సపోర్ట్ చేయకుండా, పక్క రాజ్యమే చౌహాన్స్, గుజరాత్, రాజస్థాన్ కదా, వాళ్ళు సపోర్ట్ చేయకుండా అట్లనే చూస్తూ కూర్చున్నారు. సో అలాంటి డిస్యూనిటీ అనేది ముఖ్యంగా గజనీ టైంలో కన్నా గోరీ టైంలో అది జరగడం వల్ల గోరీ కొన్ని యుద్ధాలు గెలిచి ఇండియాలో సక్సెస్ఫుల్ గా ఎంపైర్ ని సృష్టించడం జరిగింది. ఓకే, రైట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మరి దిస్ రీజన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, రైట్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నౌ కమింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. మహమ్మద్ గజ్నీ ఇన్వేడెడ్ ఇండియా 17 times. ఇది పక్కా కరెక్ట్. 17 సార్లు ఇండియాని ఇన్వైడ్ చేసి అంతా దోచుకపోతాడు కదా. ఇక్కడ సామ్రాజ్యాన్ని ఉంచుకోవాలనే ఉద్దేశము ఆయనకి ఏ రోజు లేకుండే. ఇక్కడ తీసుకుపోయిన, ఇక్కడ దాడి చేసి ప్లండర్ చేసిన ధనంతో సెంట్రల్ ఏషియాలో యుద్ధం చేసి ఆ ఏరియాలో తన సామ్రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పి, అలాగే మొత్తం సెంట్రల్ ఏషియాకు ఈ గజనీ అనే పట్టణాన్ని ఒక మూల కేంద్రంగా తయారు చేయాలని చెప్పి మహమ్మద్ గోరీ ఆలోచించే వాడు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? హీ వాంట్ టు ఎస్టాబ్లిష్ పర్మనెంట్ ముస్లిం ఎంపైర్ ఇన్ ఇండియా. ఇది 100% తప్పండి. ఎందుకంటే అతను ఏ రోజు కూడా ఇండియాలో ముస్లిం రూల్ని చెయ్యాలి అని చెప్పి కోరుకోలేదు. ఎప్పుడు రావడము, దొరికిందే దానికి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము, ఆ సెంట్రల్ ఏషియా మొత్తము ఆయన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాడుకున్నాడు. ఓకే, మన ఇండియాని సింపుల్ వెల్త్ బ్యాగ్ లాగా చూసాడు అంతే. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి, ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. అంతే కదా. ఎస్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ఇస్లాం బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇస్లాంకి సంబంధించిన కొన్ని మెయిన్ విషయాలు ఉన్నాయి. ప్రిన్సిపల్స్ అనలేము కానీ దీన్ని ఏమనొచ్చు అంటే మన ఇంపార్టెంట్ టర్మ్స్ అనుకోండి. ఇస్లాంకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. మరి దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హదీత్ ఆర్ హదీస్ అంటే అర్థం ఏంటి? సో దిస్ హదీత్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ప్రీచింగ్స్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ మహమ్మద్ ఉన్నాడు కదా, ఆయన ప్రీచింగ్స్ ని ఆయన భార్యలు మరియు ఆయన ఫాలోవర్స్ కొందరు వాటిని రికార్డ్ చేయడం జరిగింది. మరి వాటినే హదీత్ అని చెప్పి హదీత్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, రైట్. ఇక సున్నా ఆర్ సున్నాత్, ఇదేం లేదు, ఆయన వే ఆఫ్ లైఫ్, ఆయన జీవన విధానం, లైఫ్ లో ఎలాంటి ప్రాక్టీసెస్ ని ఫాలో చేసిండు అనేది ఈ సున్నా చెప్తుంది. ద వే ఆఫ్ లైఫ్ లివ్డ్ బై ప్రాఫిట్ ఈస్ కాల్డ్ సున్నాత్. ఓకే, మరి ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఒక మోడల్ గా ఉంచుకొని ముస్లిమ్స్ అందరూ ఫాలో కావాలి అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఇక ఖురాన్ అంటే మనకు అందరికీ తెలిసిందే, ఏంది? సాక్రెడ్ స్క్రిప్చర్ ఆఫ్ దెమ్ కదా. ఎస్. మరి ఇక షరియా అంటే సాక్రెడ్ బుక్. ఇప్పుడు హిందువులకు భగవద్గీత ఎట్లా,
క్రిస్టియన్లకు బైబిల్ ఎట్లా అట్లా ముస్లిమ్స్కి ఖురాన్ కూడా అత్యంత పవిత్రమైన గ్రంథం. ఓకే, రైట్. నౌ షరియా. షరియా ఏమంటే ఏం లేదండి, వాళ్ళ యొక్క లా బుక్. ఇస్లామిక్ లా ఏముంటుందంటే ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఖురాను, హదీత్, సున్నాత్ ఇవన్నిటిని కలుపుకొని ఒక ఇస్లామిక్ లాని తీసుకురావడం జరిగింది. దాన్ని షరియా లా అంటారు. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ 2, సెకండ్ A2, B4, C1, D3. సో 2, 4, 1, 3. ఓకే, 2, 4, 1, 3. ఆన్సర్ ఈస్ DS. Answer is DS. Right? Now coming on to the next question. Which of the following is incorrect about the early Muslim invaders? Which of the following is incorrect అన్నాడు. కరెక్ట్ అని లేదు, ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. మహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇన్వేడెడ్ ఇండియా ఫర్ వెల్త్ వేరస్ మహమ్మద్ గోరీ ఫర్ టెరిటరీ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకి ఇన్కరెక్ట్ అడిగింది కదా. ఎస్, గజ్నీ ఇందాక చెప్పాను వెల్త్ కోసం వచ్చిండు. మరి మహమ్మద్ గోరీ గురించి చెప్పలేదు కదా. అతనేమో వెల్త్ కోసం రాలేదు, ఇక్కడనే సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించిండు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ బిలాంగ్ టు టర్కిష్ రేస్ వెరాజ్ గోరీ వాజ్ అన్ అఫ్ఘన్. ఇది తప్పుడు స్టేట్మెంట్ అండి. ఇద్దరు టర్కిష్ రేస్ కి సంబంధించిన వాళ్ళే. టర్కిష్ ఆర్ టుర్కిష్ రేస్ కి చెందిన వాళ్ళే, ఆఫ్ఘనిస్తాన్ చెందిన వాళ్ళు కాదు. ఓకే, రైట్. మరి ఇంకా వేరే స్టేట్మెంట్స్ కూడా చూడాలి కదా. ఎస్, మరి గోరీస్ ఇన్వేషన్స్ హ్యాడ్ మోర్ పర్మనెంట్ ఇంపాక్ట్ ఓవర్ ఇండియా దాన్ గజ్నీస్ ఇన్వేషన్. ఎట్లా? గజ్నీ వచ్చిండు, డబ్బులు తట్టుకొని వెళ్ళిపోయిండు, డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ గోరీ ఏంది, వచ్చి ఇక్కడనే సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నించడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కదా. ఎస్, మరి అప్పుడు అది ఆటోమేటిక్గా పర్మనెంట్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఆయన వల్లనే ముస్లిం రూల్ ఇక్కడ ఇండియాలో మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి మరి తర్వాత పెరుగుతా పోయింది 1192లో తర్వాత. ఓకే, డి. బోత్ గజ్నీ అండ్ గోరీ ఇన్వేడెడ్ ఇండియా ఫ్రమ్ ద సిటీ ఆఫ్ గజ్నీ. ఇది కరెక్టే. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఈ గజ్నీ సిటీని కేంద్రంగా చేసుకొని హెడ్ క్వార్టర్గా చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ని పాలించారు కదా. సౌత్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాబుల్ క్యాపిటల్ సిటీ ఉంది కదా, ఆ కాబుల్ క్యాపిటల్ సిటీ సౌత్ ఆఫ్ కాబుల్ని గజ్నీ ఏరియా అని చెప్పి పిలుస్తారు. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. ఆన్సర్ ఇస్ బి గైస్. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ ద అరబ్స్ కాన్క్వెస్ట్ ఆఫ్ సింధ్? అరబ్స్ కాన్క్వెస్ట్ ఎప్పుడు జరిగింది సింధ్ మీద? 712 AD కదా. ఎస్, మరి ఆ 712 ADలో ఎందుకు జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఇమీడియట్ రీజన్. మహమ్మద్ బిన్ కాసిం 712 ADలో అంటే దగ్గర 90 ఏళ్ళ తర్వాత, ఇస్లాం పుట్టిన 90 ఏళ్ళ తర్వాత, అంతే కదా. ఇస్లాం ఎప్పుడు పుట్టింది గైస్? 7th century ADలోనే కదా. ఏ ఇయర్? ఈ ఎరాస్ అడుగుతాడు కదా, అట్లనే ఆ ఎరాస్లో మన విక్రమ ఎరా, సాకా ఎరా, చాళుక్య ఎరా, కాళీ ఎరా, హర్ష ఎరాతో పాటు హిజ్రీ ఎరా కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, మరి ఎప్పుడు? 622 AD. మరి ఇస్లాం పుట్టినప్పటి నుంచి 622 AD నుంచి దీన్ని పిలుస్తున్నారు. మరి దగ్గర 90 ఏళ్ళ తర్వాత, ఇస్లాం పుట్టిన 90 ఏళ్ళ తర్వాత మన ఇండియా మీదకి వాళ్ళు దండెత్తి రావడం జరిగింది. అంటే ఇస్లాంని ఫాలో అయ్యే మహమ్మద్ బిన్ కాసిం అండ్ హిస్ బ్యాచ్. సో అసలు ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఈ పాయింట్ కదా మన క్వశ్చన్లో అడిగింది. ఎస్, ఫస్ట్ ఏ రైవల్రీ బిట్వీన్ ద కింగ్ ఆఫ్ సింధ్ అండ్ ఖలీఫాస్ గవర్నర్ ఆఫ్ ఇరాక్. ఎందుకు ఉంటుంది? ఉండే ఛాన్సే లేదు. పక్కకు మనకు ఇరాక్తోనే బార్డర్ లేదు కదా సింధ్కి. సింధ్ తర్వాత బలూచిస్తాన్ ఉండే, బలూచిస్తాన్ తర్వాత ఇరాన్ ఉండే, అంత పెద్ద ఇరానియన్ ఏరియా ఉండే, దాని తర్వాత ఇరాక్ కదా. డైరెక్ట్ కాంటాక్ట్ లేదు అప్పుడు. సో ఇది తప్పు. రైవల్రీ ఆఫ్ సింధ్ విత్ ఖలీఫాతో వాళ్ళేం గొడవ పెట్టుకున్నారు ఆ టైంలో. ఖలీఫా ఇస్ ద ఇస్లామిక్ మెయిన్ హెడ్ కదా. ఆయన ఎక్కడో మక్కాలో సౌదీ అరేబియాలో ఉంటాడు. సింధు వాళ్ళకు డైరెక్ట్ ఎందుకు గొడవలు ఉంటాయి? పెద్దగా ఏం గొడవలు లేకుండే. సో ఇది కూడా తప్పే, రెండు తప్పే. ఖలీసాస్ జీల్ ఆఫ్ కన్క్వెస్ట్. ఎస్, ఖలీఫా టైంలో ఉమయూద్ ఖలీఫేట్ ఆ టైంలో వాళ్ళు కాన్క్వెస్ట్ జీల్ ఉండే, బట్ అది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ వరకే పరిమితమైన ప్రాంతం అది. మరి ఇక్కడ వరకు ఇంకా అది రాలేదు అప్పటికి. ఓకే, తర్వాత వచ్చింది. సో ఇది తప్పుడు స్టేట్మెంటే. ద జ్యువెలరీ ఆఫ్ ఖలీఫా వాజ్ లూటెడ్ బై సీ పైరేట్స్ ఇన్ సింధ్. ఎస్, దిస్ ఈస్ ద ఇమీడియట్ రీజన్ అండి. దిస్ ఈస్ ద ఇమీడియట్ రీజన్. బేసిక్గా ఏమైందంటే శ్రీలంక కింగ్
కొన్ని మంచి బంగారపు ఆభరణాలు అన్ని ఖలీఫా కోసము పంపిస్తాడు. మరి దానికి అవి సింధ్ ఏరియాలో ఉన్న దేబల్ పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ సీ పైరెట్స్ వాటిని కాజేయడం జరుగుతుంది. మరి ఆ కాజేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఖలీఫాకు చెందిన ఇరాక్ గవర్నర్ ఏమంటాడు, మరి సింధ్ రాజ్యంలో మేము నష్టపోయినాం కాబట్టి మరి దీనికి మీరే బాధ్యత వహించాలి, కింగ్ దాహిర్, అప్పటి కింగ్ దాహిర్ ఆయన, మరి మీరే బాధ్యత వహించి దానికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి చెప్తాడు. మరి దాహిర్ దానికి ఒప్పుకోడు. అందువల్ల మరి అప్పటి ఇరాక్ గవర్నర్ వీళ్ళ మీదికి మన సింధ్ రాజ్యం మీదకి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఓకే, ఇరాక్ గవర్నర్ పేరు బాగ్దాద్ గవర్నర్ అయిన అల్ హజాజ్. ఓకే, రైట్. నా బ్యాటిల్ ఏంటంటే మెయిన్ బ్యాటిల్, దాహిర్ ని చంపేసిన బ్యాటిల్ ఆఫ్ బ్రహ్మనాబాద్. బేసిక్ గా ఈ దాహిర్ డైనాసిటీ ఉంది కదా, ఆ డైనాసిటీ పేరు ఛా డైనాసిటీ. మరి దీని మీద ఛా నామా అని చెప్పి అబూబకర్ బుక్ కూడా రాసిండు కదా. ఎస్, మరి ఆ ఛా డైనాసిటీ బేసికలీ దీస్ వేర్ బ్రాహ్మణ్ రూలర్స్, అందుకే ఆ బ్రాహ్మణాబాద్ అని అప్పట్లో పట్టణం పేరు కూడా ఉంది. మరి దాంతో అక్కడ ఓడిపేసిన తర్వాత ఈ మహమ్మద్ బిన్ కాసిఫ్ ఉన్నాడు కదా, అరబ్ ఏరియా నుంచి వస్తాడు. బేసికలీ ఈజ్ ఏ అరబ్ ఫ్రమ్ ఇరాక్. సో ఆయన ఇక్కడ పాలిస్తాడు కదా కొన్ని రోజుల పాటు. రాగానే మరిగా జిజియా ట్యాక్స్ ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. జిజియా ట్యాక్స్ అంటే ఏంటండి, నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ముస్లిం రాజ్యాల్లో బతుకుతున్నారో బతకనిస్తున్నందుకు వాళ్లకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది జిజియా ట్యాక్స్. మరి అప్పటి ఇండియన్ ట్రెడిషన్స్ లో బ్రాహ్మణులకు చాలా వాల్యూ ఉంటుండే. మరి అప్పటి వరకు ఉన్న దాహిర్ కూడా బ్రాహ్మణ్ కింగే కదా. ఎస్, అందువల్ల ఈ బ్రాహ్మణ్స్ కి జిజియా ట్యాక్స్ నుంచి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత మహమ్మద్ బిన్ కాసిమ్ తన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఆ టైంలో డెక్కన్ లో రాష్ట్రకూటాస్ ఉంటారు కదా, గుజరాత్ వరకు ఏరియా అంతా. ఎస్, ఆ రాష్ట్రకూటాస్ ఈయనని ఓడిపోయడం జరుగుతుంది. ఓడిపోయడం అంటే వాళ్ళు రానియకుండా బ్లాక్ చేసి పడేస్తారు. సో అరబ్ మహమ్మద్ బిన్ కాసిఫ్ ఒక 2 years పాటు ఈ సింధుని పాలించి దాని తర్వాత వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి. సో అక్కడికే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ 1192లో అంటే 1000 ADలో 11th century ADలో మహమ్మద్ గజ్నీ స్టార్ట్ చేసిన మళ్ళీ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడానికి 1192 వరకు కుదరదు. 1192లో మహమ్మద్ గోరీ మన పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడిపేసిన తర్వాత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దానికి కుతుబుద్దీన్ ఐబక్, స్లేవ్ డైనాసిటీ స్టార్ట్ చేసింది ఈయననే కదా, ఆయనని గవర్నర్ గా పెట్టి మళ్ళీ బ్యాక్ టు హిస్ ప్లేస్ గజ్నీకి వెళ్ళిపోతాడు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మహమ్మద్ బిన్ కాసిం వాజ్ ద ఫస్ట్ ముసల్మాన్ టు కాన్క్వైర్ అండ్ రూల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. కరెక్టా? ఇందాక చెప్పాను కదా కరెక్ట్ అని. మరి ఆయనే కదా ఫస్ట్ వచ్చింది. మరి ఆయనతోనే ఇస్లాం ఇండియాకి వచ్చిందా? లేదు. ఫస్ట్ ఇస్లాం ఇండియాకి వచ్చింది మలబార్ కోస్ట్ కి. చాలా మంది ట్రేడర్స్, ఇస్లాం ని ఫాలో అవుతున్న ట్రేడర్స్ ఇక్కడికి వచ్చి తన వస్తువులు అమ్మి ఇక్కడనే సెటిల్ అయ్యి తర్వాత మాస్కులు కూడా కట్టుకున్నారు, మసీదులు కూడా కట్టుకొని ఇక్కడనే ఉన్నారు. అప్పటి నుంచే ఇస్లాం ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? ఇది మన 7th century AD స్టార్టింగ్ లోనే, అంటే 600 నుంచి 700 AD మధ్యలో మన ప్రాఫిట్ మహమ్మద్ బతుకున్న కాలంలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. సో ప్రాఫిట్ మహమ్మద్ బతుకున్న కాలంలోనే ఇక్కడికి వచ్చి సెటిల్ కావడం జరిగింది. ఓకే, రైట్. సో హీ వాజ్ ద ఫస్ట్ ముసల్మాన్ టు కాన్క్వర్ అండ్ రూల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే కరెక్ట్ స్టేట్మెంట్. మరిగా సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఏంటి? బలపుత్ర దేవా ద కింగ్ ఆఫ్ ఇండోనేషియా బిల్ట్ ఏ విహారా ఎట్ నలంద అంట. ఇదేందో కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఇక్కడ వినన్లాగానే ఉంది కదా. ఎస్, బలపుత్ర దేవా ద కింగ్ ఆఫ్ ఇండోనేషియా బిల్ట్ ఏ విహారా ఎట్ నలంద. బట్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఏనండి. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. బలపుత్ర దేవా ద కింగ్ ఆఫ్ ఇండోనేషియా బిల్ట్ ఏ విహారా ఎట్ నలంద. విహారా అన్నాడు, నలంద అన్నాడు. సో అది బుద్ధిస్ట్ విహారానే కదా. ఎస్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ 4 ఖలీఫాస్? మన ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నారు కదా. ఎస్, ఆయన చనిపోయిన తర్వాత వారసత్వాన్ని ఇక్కడ ప్రకటించాడు. అండ్ ఇస్లాంలో హెరిడేటరీ వారసత్వం అనేది ఉండదు. అంటే దాని తర్వాత వచ్చిన సుల్తాన్లు అదంతా పక్కకు పెట్టేసి కొడుకుల్ని అందరు చేసుకున్నారు, అది వేరా. కానీ ఇస్లాం ప్రకారం హెరిడేటరీ వారసత్వం అనేది లేదు. ఓకే, సో మరి ఎవరినో ఒకళ్ళని ఖలీఫాలుగా అనౌన్స్ చేయాలి కదా. సో మరి అట్లా ఒక ఫస్ట్ 4 ఖలీఫాస్ ఉంటారు. పియస్ గ్రేట్ ఖలీఫాస్ ఆర్ పియస్ ఖలీఫాస్ అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. ఆ ఫస్ట్ 4 ఖలీఫాస్ ఎవరో మనం ఇప్పుడు లైన్ గా ఆర్డర్ వైజ్ చూద్దాం. ఓకే,
పియస్ ఖలీఫాస్ అంటారు. వాళ్ళ డైనాసిటీ ఉంటుంది. ఈ ఖలీఫాస్ కి కూడా డైనాసిటీస్ ఉంటాయండి. దీస్ 4 ఖలీఫాస్ బిలాంగ్స్ టు రషీదుద్దీన్ ఖలీఫాస్. ఓకే, రషీదున్ ఖలీఫాస్. అంటే దీని తర్వాత కూడా ఇంకా ఖలీఫాస్ ఉన్నారు. ఎట్లా అంటే ఫస్ట్ ఈ డైనాసిటీ ఖలీఫాస్ రషీదుద్దీన్ ఖలీఫా, దాని తర్వాత ఉమయాద్ డైనాసిటీ అనలేము, ఉమయాద్ ఖలీఫాస్ అని తర్వాత వచ్చారు. వీళ్ళ టైంలో ఎక్స్పాన్షన్ బాగా జరిగింది. అంటే ఇస్లాం రూలు, దాని ఎక్స్పాన్షన్, దాని ప్రాస్పరిటీ, స్టెబిలిటీ అనేవి ఈ టైంలో ఎక్స్పాన్షన్ జరిగింది. మరి దాని తర్వాత అబాసియాడ్ ఖలీఫాట్ అని చెప్పి వచ్చింది, అబాసిద్ ఖలీఫేట్. ఓకే, మరి వీళ్ళ ఈ టైప్ ఆఫ్ ఖలీఫేట్ ఎండింగ్ టైంలోనే ఈ ఖలీఫాస్ యొక్క కంట్రోల్ అనేది ఇస్లామిక్ సమాజం మీద తగ్గడం జరిగింది. మరి ఆ టైంలోనే కొత్తగా సుల్తాన్లు అనే బ్యాచ్ పుట్టుకొచ్చింది. ఓకే రైట్. సో మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఖలీఫాస్ ఎవరంటే రషీదున్ ఖలీఫాస్. రషీదున్ ఖలీఫాస్. ఓకే రైట్. మరి ఫస్ట్ ఎవరు? మన ప్రాఫెట్ మహమ్మద్ గారు చనిపోగానే ఎవరు వచ్చారు? అబూబకర్ కదా. ఈయన ఫాదర్ ఇన్ లా, హీఈస్ ద ఫాదర్ ఇన్ లా. అంటే ఈయన కూతుర్నే మా ప్రాఫెట్ మహమ్మద్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ హీఈస్ ద సెకండ్ మ్యాన్ ఆఫ్టర్ ప్రాఫెట్ మహమ్మద్ టు ఫాలో ఇస్లాం ఆర్ టు బికమ్ ఏ ముస్లిం. ఓకే రైట్. మరి దాని తర్వాత అబూబకర్ తర్వాత ఎవరు వచ్చారు? ఉమర్. దాని తర్వాత ఉత్మాన్ ఆర్ ఉస్మాన్. దాని తర్వాత అలీ. ఓకే, సో ఇది సీక్వెన్స్. అబూబకర్, ఉమర్. అబూబకర్ తర్వాత ఉమర్ ఎక్కడుంది? ఇది ఆప్షన్ డి. అబూబకర్, ఉమర్, ఉత్మాన్ ఆర్ ఉస్మాన్ ఆర్ తర్వాత మహమ్మద్ అలీ. ఓకే రైట్. ఈ నలుగురు తర్వాత ప్రాఫిట్స్ అయ్యారు. ఖలీఫాస్ అయ్యారు. ఓకే, ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. రైట్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ సెకండ్ గ్రూప్ 1లో అనుకుంటా డీటెయిల్డ్గా ఇస్లాంకి సంబంధించిన విషయాల మీద కొంచెం డీటెయిల్డ్గా క్వశ్చన్ వచ్చింది కదా, ఏది ఎప్పుడు ఫాలో అవుతారు అదంతా అని. మరి ఆటోమేటిక్గా ఇవి కూడా ఆ యాంగిల్లో చూస్తే ఇవి కూడా ఇంపార్టెంటే కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ అరబ్ ట్రావెలర్స్ ఇన్ ఇండియా? మన దేశానికి ట్రావెలర్స్ రావడము మౌర్య టైమ్స్ నుంచి ఉంది కదా, మెగస్థెనిస్. ఎస్. మరి దాని తర్వాత ఇస్లామిక్ అరబ్ ఏరియా నుంచి వచ్చిన ట్రావెలర్స్ కాలక్రమం మీద సీక్వెన్స్ అడుగుతున్నాడు. సో చూస్తే ఫస్ట్ అరబ్ ట్రావెలర్స్ ఎవరు వచ్చారు? సులేమాన్ కదా. ట్రావెలర్స్ 9th century ADలో వచ్చిండు సులేమాన్. సో బేసికలీ సులేమాన్ ఈజ్ ఫ్రమ్ పర్షియా, అంటే ఇరాన్ నుంచి వచ్చిండు. మరి దాని తర్వాత అల్మసౌది, ఈ కేమ్ ఇన్ 10th century AD. ఈ అల్మసౌదిని అరబ్ లో హీఈస్ కాల్డ్ ఎస్, ఇతన్ని హెరోడోటస్ ఆఫ్ అరబ్ అని చెప్పి అంటారు. హెరోడోటస్ ఎవరు? ఫాదర్ ఆఫ్ హిస్టరీ కదా. ఎస్. మరి ఆయనకు కంపేర్ చేస్తూ అల్మసౌదిని హెరోడోటస్ ఆఫ్ అరబ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ఇతను 10th century ADలో వచ్చిండు. మరి దాని తర్వాత అల్బెరూని మహమ్మద్ గజ్నీతో వచ్చిండు కదా. ఎస్. మరి దాని తర్వాత వచ్చింది అల్బెరూని 11th century ADలో వచ్చిండు మహమ్మద్ గజ్నీతోని. మరి దాని తర్వాత ఐబిఎన్ బటూటా 14th centuryలో వచ్చిండు. ఓకే, మరి ఇది సీక్వెన్స్ చూసుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఎక్కడ ఉందో, సులేమాన్, అల్మసౌది, అల్బెరూని, ఇబాన్ బటూటా. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఓకే. Now coming on to the next question. Which of the following is incorrect about the early Muslim invaders? So option చూడండి. A. Mahmud of Ghazni invaded India for wealth whereas Gori for territory. B. Mahmud, ఇది కరెక్టే. B. Mahmud of Ghazni belonged to Turkish race whereas Gori was a Afghan. ఇది తప్పు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేశాం కదా, సేమ్ ఆప్షన్స్ లాగానే కొడుతున్నాయి. గోరీస్ ఇన్వేషన్ హ్యాడ్ మోర్ పర్మనెంట్ ఇంపాక్ట్ ఓవర్. ఇది ఆల్రెడీ చేసేసాం, మళ్ళీ రిపీట్ అయింది. సారీ గైస్. సో ఆన్సర్ ఏంటి? మనకి ఇన్కరెక్ట్ అన్నాడు కదా. సో ఆప్షన్ బి మన ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ ద అరబ్స్ కన్క్వెస్ట్ ఆఫ్ సింధ్. ఇది కూడా చేసేసాం. చెప్పాను కదా మన జ్యువెలరీ, శ్రీలంక కింగ్ ను జ్యువెలరీ ఇక్కడికి ఖలీఫా కోసం పంపిస్తా ఉంటే మధ్యలో సింధులో ఉన్న ఒక దేబల్ పోర్ట్ లో తస్కరణకు గురవుతుంది. అదంతా చెప్పినా కదా సీ పైరేట్స్ తోని. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. యా, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దిక్కేమో పోయిట్స్ పేర్లు ఇచ్చిండు, ఇంకో దిక్కేమో వాళ్ళు రాసిన బుక్స్ పేర్లు ఇచ్చిండు. మరి అదేందో చూద్దాం ఇప్పుడు. ఇందులో ఫేమస్ పేరు ఏంది అన్నిటికన్నా? అల్బెరూని కదా. ఎస్, మరి అల్బెరూని ఏం రాసిండు గైస్? అల్బెరూని ఏం రాసిండు? కితాబుల్ హింద్ కదా. ఎస్, అల్బెరూని రోట్ కితాబుల్ హింద్. దాని తర్వాత ఫిరదౌసి ఏం రాసిండు? షానామా రాసిండు కదా ఫిరదౌసి. ఎస్, మరి అబూబకర్ చాద్నామా ఇందాక మాట్లాడుకున్నాం, హిస్టరీ ఆఫ్ సింధ్. ఇక మిగిలింది ఇబాన్ బటూటా, కితాబుల్ రెహలా ఆర్ కితాబుల్ రిసార్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఓకే 2 3 4 1. 2 3 4 1 is the answer guys. 2 3 4 1 is the answer. Okay, right. Now coming on to the next question. Al-Biruni, who visited India at the time of Mahmud of Ghazni, criticized Hindus for their exclusiveness which kept them away from the rest of the world. Yes, ఇట్లా క్రిటిసైజ్ చేసిండు కదా అల్బెరూని. ఎందుకు క్రిటిసైజ్ చేసిండు? అల్బెరూని ఇండియాకు ఈయనతో పాటు వచ్చిండు, చాలా పుస్తకాలు రాసిండు. బేసిక్గా నిన్న చాలా పుస్తకాలు రాసిండు. ఇండియాలో 12 years ఉన్నాడు అల్బెరూని. ఇండియాలో 12 years ఉండి మన సాంస్క్రిట్ స్కాలర్స్ దగ్గర వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ దగ్గర సాంస్క్రిట్ నేర్చుకొని ఇండియాలో ఉన్న కొన్ని బుక్స్ ట్రాన్స్లేట్ కూడా చేసిండు అరబిక్లోకి ఈయన ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమేం ట్రాన్స్లేట్ చేసిండంటే అల్బెరూని వరాహ మిహిరా రాసిన పంచ సిద్ధాంత ఆర్ పౌలిస సిద్ధాంత ఉంది కదా. ఎస్, దాన్ని అలాగే బృహత్ సంహితాని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మనం నిన్నటి క్లాస్లో కూడా దీని గురించి టాపిక్ వచ్చింది, బట్ అక్కడ పర్షియన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఎస్, మరి అక్కడ పర్షియన్ అని మెన్షన్ చేశారు, అది తప్పు. అరబిక్లోకి ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే ఈయన రాసిన బుక్స్ మనకు తెలుసు, ఇందాకే మాట్లాడాం కదా కితాబుల్ హింద్ అని. కితాబుల్ హింద్ ఆర్ ఇదే పుస్తకాన్ని తెహీకి హింద్ అని చెప్పి కూడా పిలుస్తారు. అండ్ దట్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ మిర్రర్ ఆఫ్ 11th century. ఈయన చాలా ఫేమస్ అండి, చాలా సంవత్సరాల పాటు ఇండియాలో ఉన్నాడు. మరి ఈయన మన ఇండియా యొక్క హిందూస్, ముఖ్యంగా బ్రాహ్మణ్స్ ఈయన చాలా తెలివిమంతులు వీళ్ళు అని ఒక రకంగా పొగుడుతూనే ఆ టైంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీళ్ళకు చాలా దృష్టి ఉంది అని చెప్పి వరాహమీర, బ్రహ్మగుప్త వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలని పొగుడుతూనే ఇంకొక దిక్కుగా హీ క్రిటిసైజ్ ద బ్రాహ్మణ్స్ ఫర్ దేర్ ఇన్సులార్ యాటిట్యూడ్ అంటే నారో మైండెడ్నెస్, వాళ్ళకి తెలిసిన విషయాలు బయటకు చెప్పకపోవడం, ఇంకోటి వాళ్ళ ఉన్న ఏరియాలో తప్పితే బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి పట్టింపు లేకుండా ఉండడం. ఎస్, దట్ ఈస్ ఇన్సులార్ యాటిట్యూడ్ ఆర్ నారో మైండెడ్నెస్ అని కూడా అనొచ్చు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. హీ బిలీవ్డ్ దట్ క్యాస్ట్ సిస్టమ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే అప్పట్లో చదువు, ఈ వేదాస్ ఇవన్నీ బ్రాహ్మణ్స్ కి కొన్ని వర్గాలకి చెప్పేవాళ్ళు, అందరికీ చెప్పేవాళ్ళు కాదు కదా. ఎస్, అందువల్ల ఇది బయటకు రాలేదు. మరి మన ఇండియన్స్కే రాలేదంటే ఇంకా బయట వాళ్ళకి ఏం వెళ్తుంది? సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మరి ఇది రీజన్ గా సరిపోతుంది కదా పైన స్టేట్మెంట్ కి. సో ఆన్సర్ ఇస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. బేసికలీ దిస్ అల్బెరూని ఈజ్ ఏ ఇండాలజిస్ట్ అండి. ఇండియాకి సంబంధించిన విషయాల మీద చాలా తెలుసుకున్నాడు ఈయన. మరి అందుకే దాని మీద డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఈయన బుక్స్ రాయడము, ట్రాన్స్లేట్ చేయడము ఇవన్నీ చేశారు. మరి ఈయన రాసిన బుక్ ఉంది కదా కితాబుల్ హింద్ అని, అది ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ అయింది అల్బెరూనిస్ ఇండియా అని చెప్పి. ఓకే, అలాగే ఈయన ఇండియాలో ఉన్న మన అన్టచబుల్ క్యాస్ట్ అంత్యజాస్ అనేవాళ్ళు కదా అప్పట్లో, ఆ అంత్యజాస్ గురించి మాట్లాడిండు. అలాగే బుద్ధిజంలో ఉన్న తాంత్రిక్ కల్ట్స్ అంటే వజ్రాయన బుద్ధిజం సంబంధించిన విషయాల గురించి మాట్లాడిండు. అలాగే దిగంబర జైన్స్ ఆర్ అన్టచబుల్స్ అని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఓకే, సో బేసిక్ గా ఈయన ఇండియా గురించి డీటెయిల్ గా డిస్కస్ చేశాడు. మంచి చెడు, బ్రాహ్మణ్స్ లో ఉన్న తెలివితేటలు, వాళ్ళు దాన్ని బయటకు చెప్పకపోవడం గురించి, ఇండియా యొక్క క్యాస్ట్ సిస్టమ్ గురించి, అలాగే ఇండియాలో ఉన్న అప్పటి ఇండియా మన దేశంలో ఉన్న సోషల్ ఈవిల్స్, సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఇలా అన్నిటి గురించి
డీటెయిల్డ్గా తన పుస్తకంలో రాయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The success of the Turks against Indian rulers at the end of 12th century was an event that exposed the weakness of the Indian armies. Yes, correct. మెయిన్గా ఏం చెప్పిందంటే 12th సెంచరీలో మన వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పొలిటికల్ డిస్యూనిటీ ఆఫ్ నార్త్ ఇండియన్ రాజ్పుట్స్ కదా. ఎస్, మరి ఇంకొకటి మిలిటరీ విషయంలో చూసుకుంటే టర్కిష్ రూలర్స్ ఏమో మెయిన్గా క్యావెలరీ అంటే హార్సెస్ వాడేవాళ్ళు, స్విఫ్ట్లీ మూవింగ్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ కదా. మరి మన వాళ్ళు ఏమో ఎలిఫెంట్స్ వాడేవారు, ఎలిఫెంట్స్ స్లోగా మూవ్ అవుతాయి కదా. ఆ వీక్నెస్ ఒకటి. ఇంకొకటి ఏమో సోషల్ రీజన్స్, సోషల్ అండ్ రిలీజియస్ రీజన్స్. సోషల్ రీజన్స్ ఏంటంటే మన దగ్గర ఆర్మీలో అప్పట్లో క్షత్రియ రాజవంశ క్షత్రియులను మాత్రమే తీసుకునే వాళ్ళు కదా, వేరే వర్ణాస్లో ఉన్న కేపబుల్ పీపుల్స్ని తీసుకునే వాళ్ళు కాదు కదా. ఎస్, దానివల్ల ఇంకా సమర్థులు వేరే క్యాస్ట్లో ఉన్న వర్ణాస్లో ఉన్న సమర్థులకు అవకాశం లేకుండా పోయింది. అదే ఇస్లాంలో అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేకుండా ఉంటే మరి బలము తెలివి ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్మీలోకి తీసుకునే వాళ్ళు. అందువల్ల వాళ్ళు మనకన్నా కొంచెం గట్టి పడ్డారు. అంటే ఆ టైం రూలర్స్ గురించి చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ కమెంటింగ్, నేను ఏదో ముస్లిం ఇస్లాం ఇదేం కమెంట్ చేయట్లేదు, టర్కిష్ రూలర్స్ గురించి చెప్తున్నాను అంతే ఆ టైంలో. ఓకే, రైట్. ఇక్కడ మతం ఇష్యూ కాదండి, ఇక్కడ రాజ్యం ఇష్యూ, రైట్. సో మనం మాట్లాడుతున్న విషయంలో నెక్స్ట్ రీజన్, లార్జ్ స్కేల్ కన్వర్షన్ టు ఇస్లాం హ్యాడ్ డిప్లీటెడ్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇది తప్పండి, ఎందుకంటే 12th సెంచరీ ఏడీకి వచ్చేసరికి హిందూయిజం నుంచి ఇస్లాంలోకి పెద్దగా కన్వర్షన్స్ ఏం లేవు. ఎందుకంటే అప్పుడప్పుడే కదా ఇస్లాం అనేది, ఆ ఇస్లామిక్ రూలర్స్ హూ ఫాలోడ్ ఇస్లాం అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్నారు ఈ టర్కిష్ రూలర్స్. మరి అప్పుడే కన్వర్షన్స్ ఎక్కడ జరిగిపోయినాయి? ఈ మహమ్మద్ గోరీ వచ్చినప్పుడు కూడా 1-2 యుద్ధాలు ఓడిపోయింది కదా. మన భీమాదేవా 2 అని ఓడిపేసిండు కూడా 12th సెంచరీలో. మహమ్మద్ గజ్నీ అంటే ఒక యుద్ధం కూడా ఓడిపోలేడు, కానీ గోరీ ఓడిపోయింది కదా. సో అప్పట్లో ఏం లేవు. దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్, ముఘల్స్ టైంలో, ముఖ్యంగా ఔరంగజేబ్ వీళ్ళ టైంలో కన్వర్షన్స్ బాగుండే. ఓకే, సో ఇది తప్పుడు స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. సో ఆన్సర్ ఈస్ సి గైస్. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ గురించి మాట్లాడుతుండు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ 1191లో జరిగింది కదా. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ అన్న, బ్యాటిల్ ఆఫ్ తానేశ్వర్ అన్న ఒకటే, హర్యానాలో ఉంటుంది కదా తానేశ్వర్. ఎస్, మరి దట్ వాజ్ వన్ బై పృథ్వీరాజ్ చౌహాన్. ఇది కరెక్టే, పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచిండు. మరి మహమ్మద్ గోరీ జస్ట్లో తప్పించుకొని పారిపోతాడు అప్పుడు. మరి ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన తప్పేందంటే అక్కడ ఎక్కడైతే ఏరియా కొంచెం వీక్గా ఉందో దాన్ని మళ్ళీ పటిష్టం చేయలేదు. సో అందువల్ల 1192లో మళ్ళీ మహమ్మద్ ఆఫ్ గోరీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఐక్యం చేసేసి ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ రిటర్న్ వస్తాడు. దాని తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. ఓకే, రైట్. సెకండ్ స్టేట్మెంట్, బ్యాటిల్ ఆఫ్ వైహిండ్ వాజ్ వన్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ. ఇందాక మాట్లాడుకున్నాం కదా బ్యాటిల్ ఆఫ్ వైహిండ్. దిస్ వాజ్ ద ఓన్లీ వార్ విచ్ రాజ్పుట్ రూలర్స్ ఫాట్ యునైటెడ్లీ అని చెప్పాను కదా, కలిసిగట్టుగా పోరాడిరు మహమ్మద్ గజ్నీ మీద అని. బట్ స్టిల్ దే లాస్ట్ ద వార్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ద సోమనాథ్ టెంపుల్ వాజ్ ప్లండర్డ్ బై మహమ్మద్ గోరీ. ఇది తప్పండి. ఎందుకు తప్పు? సోమనాథ్ టెంపుల్ ని ప్లండర్ చేసింది మహమ్మద్ గోరీ కాదు, మహమ్మద్ గజ్నీ, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఏ. 1 and 2 both are correct. Now coming on to the next question. Consider the following statements, mark the option which is correct అంటున్నాడు. స్టేట్మెంట్స్ చూడండి. ద చాళుక్యన్ డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై తైలా II. చాళుక్యన్ డైనాసిటీ అంటే బాదామి చాళుక్యాస్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, అడగట్లేదు ఇక్కడ, కళ్యాణి చాళుక్యాస్ అంటున్నాడు. ఎస్, దాన్ని తైలా II స్టార్ట్ చేసిండు. మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ వాజ్ వన్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ. కరెక్ట్ స్టేట్మెంటా? తప్పు. అదేంటి సార్ ఈయనే కదా గెలిచింది అంటే, కాదు, గెలిచింది గోరీ, మహమ్మద్ ఆఫ్ గోరీ. ఇది తప్పు స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, వాస్తుపాల ఏ మినిస్టర్ ఆఫ్ చౌహాన్స్ బిల్డ్ ద ఫేమస్ దిల్వారా టెంపుల్స్ అంటే, ఇది కూడా తప్పే. ఎందుకు? దిల్వారా టెంపుల్స్ కట్టించింది చౌహాన్స్ కాదు కదా. సో అది కూడా తప్పు. అప్పుడు కూడా తప్పుడు స్టేట్మెంట్. దిల్వారా టెంపుల్స్ కట్టించింది సోలాంకీస్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ తప్పు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్.
కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్స్, గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ కూడా గ్రూప్స్లో అప్పుడప్పుడు అడుగుతారు. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుంటే మహమ్మద్ బిన్ కాసిం, గజ్నీ, గోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ వాళ్ళు ఉన్న ఏరియా టైం అడిగాడు జనరల్గా. చూద్దాం. మహమ్మద్ బిన్ కాసిం ఎప్పుడు వచ్చిండు? ఎస్, హీ కేమ్ టు ఇండియా. బ్యాటిల్ ఆఫ్ సింధ్ ఉంది కదా, బ్యాటిల్ ఆఫ్ బ్రాహ్మణ్వాడ. సో దాహిర్ ఓడిపేస్తాడు కదా సింధ్లో. 712 కామన్ ఎరా ఆర్ ఏడీ అన్న ఒకటే కామన్ ఎరా అంటారు ఇప్పుడు. ఒకప్పుడు ఏడీబీసీ అనేటోళ్ళు, ఇప్పుడేమో కామన్ ఎరా అంటారు. సో ఇది ఫస్ట్ది 1. మహమ్మద్ ఆఫ్ గజ్నీ ఈయనే ముందు వచ్చిండు, 1000 CE, ఇది కరెక్టే. మహమ్మద్ ఆఫ్ గోరీ 1175 కరెక్టే. పృథ్వీరాజ్ చౌహాన్ 1191 కరెక్టే. పృథ్వీరాజ్ చౌహాన్ 1191 ఎందుకు రిలేటెడ్ అంటే బ్యాటిల్ ఆఫ్ టరేన్ ఆర్ తానేశ్వర్ ఫస్ట్ బ్యాటిల్ 1191లోనే కదా జరిగేది. సో మరి ఈయన గెలుస్తాడు కదా. సో అన్ని 1, 2, 3, 4 లైన్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంది? ఎస్, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ నేమ్స్ క్రోనాలజికలీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? చెంగిస్ ఖాన్, జంగిస్ ఖాన్ ఆర్ చెంగిస్ ఖాన్ అంతా ఒకటే. మహమ్మద్ గజ్నవి ఆర్ మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, తైమూర్. ఇవందరూ ఒకవేళేమో సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు, ఇంకొందరేమో ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి వచ్చిన వాళ్ళు కదా. బేసికలీ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ అటాక్ ఇండియా అండ్ ప్లండర్డ్ వెల్త్ అండ్ ఆల్సో ఇక్కడే రాజ్యం చేసిన వాళ్ళు. సో వీళ్ళు ఏ టైం పీరియడ్లో వచ్చారు అనేది మనకు తెలిస్తే దీనికి క్రోనాలజికల్ ఆర్డర్ అనేది చెయ్యొచ్చు. సో ఫస్ట్ ఎవరు వచ్చారు ఇందులో? 1000 ADలో మహమ్మద్ గజ్నీ వచ్చిండు కదా. సో ఫస్ట్ మహమ్మద్ గజ్నీ. 2 దాని తర్వాత మహమ్మద్ గోరీ వచ్చిండు 1100 చేంజ్లో, రైట్. అంటే 1191 యుద్ధం చేయకముందు కూడా చాలాసార్లు వచ్చిండు ఈయన, ఎందుకంటే కింగ్ భీమదేవ 2తో యుద్ధం ఓడిపోతాడు కదా. సో 1170s అట్లా వచ్చిండు. దాని తర్వాత చెంగిస్ ఖాన్, దాని తర్వాత వచ్చింది చెంగిస్ ఖాన్. ఎప్పుడు 13th century ఆ టైంలో చెంగిస్ ఖాన్ 1221 ADకి సంబంధించిన ఆయన. మరి దాని తర్వాత తైమూర్ 1398 AD. తైమూర్ ఇండియాని అటాక్ చేసిండు. చెంగిస్ ఖాన్ ఏమో అటాక్ చేయలేదు, బట్ తైమూరు అటాక్ చేసిండు. చెంగిస్ ఖాన్ ఉన్న పీరియడ్ అది. సో చూసుకుంటే ఎవరు ఏ టైంలో ఉన్నారని చూసుకుంటే ఫస్ట్ ఏది వస్తుంది? 2314. 2314 is the correct answer, is right. Coming on to the next question. Coins of which Muslim ruler bear an image of Lakshmi Devi? మన లక్ష్మీదేవి ఇమేజ్ అనేది ఏ ముస్లిం రూలర్ ఇష్యూ చేసిన కాయిన్లో ఉండడం జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఒక సైడ్ ఉండే కాయిన్లో ఒక సైడ్ ఏమో కల్మా, అరబిక్ కల్మా ఉంటుంది కదా ముస్లిమ్స్ది. ఆ కల్మా అంటే ఏం లేదు, మన ఇస్లాం ఫాలో అవుతాము అని చెప్పి, మేము ఇస్లాంలోకి ఉంటాము అని చెప్పి చెప్పేది కల్మా. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ముస్లిమ్స్ అంటారు, ఫాలో కాని వాళ్ళని కాఫీర్లు అంటారు కదా. ఎస్, దట్ ఈస్ కల్మా గైస్. కల్మా అంటే ఏంటంటే సింపుల్, ఒకటే దేవుడు, ఆయన పేరు అల్లా, మరి ఆయన యొక్క మెసెంజర్ మహమ్మద్, ప్రాఫిట్ మహమ్మద్. ఇది కల్మాలో దీని గురించి ఉంటుంది. ఓకే, రైట్. ఒక దిక్కేమో కల్మాని పబ్లిష్ చేస్తే, ఇంకో దిక్కేమో ఇమేజ్ ఆఫ్ మన లక్ష్మీదేవిది ఉండే. సో ఎవరి టైంలో అంటే మహమ్మద్ గోరీ టైంలో, మహమ్మద్ గోరీకి సంబంధించిన కాయిన్స్లో మహమ్మద్ గోరీ ప్లస్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు పేర్లతో కాయిన్స్ వచ్చినాయి కదా, అందులో ఉండడం జరిగింది. రైట్. ఈ ఇష్యూ అయిన ఈ కాయిన్ వల్లనే కొన్ని రోజుల పాటు పృథ్వీరాజ్ చౌహాన్ ఈయన కింద సామంతుడుగాను వాసలుగాను పనిచేశాడని చెప్పి హిస్టోరియన్స్ అందులో నుంచి డిరైవ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మహమ్మద్ గోరీ గ్రాంటెడ్ ఫస్ట్ ఇక్తా ఇన్ ఇండియా టు. ఎవరికి గ్రాంట్ చేసి ఉంటాడు చూడండి ఒకసారి, ఎవరు మరి కింద ఆప్షన్స్. తజుద్దీన్ యల్దూజ్, కుతుబుద్దీన్ ఐబక్, షంషుద్దీన్ ఇల్తుమిష్, నజరుద్దీన్ ఖుబాజా. ఇందులో మనకు తెలిసిన పేర్లు, ఫేమస్ పేర్లు రెండే, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుమిష్. ఈ ఇద్దరులో ఫస్ట్ ఎవరు వస్తారు? మహమ్మద్ గోరీతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది ఎవరు, ఆయన కింద స్లేవ్ ఉన్నది కుతుబుద్దీన్ ఐబకే కదా. సో కుతుబుద్దీన్ ఐబకే
చేస్తాడు. సో ఆటోమేటిక్గా సో బేసిక్గా ఇండియాలో మహమ్మద్ గోరీ వన్ అయిన తర్వాత ఈ ఇక్తా సిస్టమ్ అనే దాన్ని స్టార్ట్ చేసిండు నార్త్ ఇండియాలో. ఆ టైంలోనే మరి ఈయన రిటర్న్ వెళ్ళిపోతాడు కదా, ఆ టైంలో ఈయన గెలిచిన ఏరియాస్కి గవర్నర్గా కుతుబుద్దీన్ ఐబక్ని ఈయన గవర్నర్గా నియమించడం జరిగింది. ఎందుకోసం నియమించాడంటే ఆ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఈయన చాలా కష్టపడి పనిచేసిండంట కుతుబుద్దీన్ ఐబక్ మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయేదానికి. అందువలనే గోరీ హ్యాస్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దిస్ రీజియన్స్. ఓకే, మరి ఈయన ఈ ఏరియాకు గోరీ బతుకున్నంత వరకు 1206 వరకు గవర్నర్గా ఉండి పరిపాలించడం జరిగింది. మరి దాని తర్వాత చనిపోగానే మరి ఆయన స్వతంత్రుడై స్లేవ్ డైనాసిటీ ఢిల్లీ సుల్తానేట్, అది నెక్స్ట్ టాపిక్ లా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్తాని కుతుబుద్దీన్ ఐబక్ కి మహమ్మద్ గోరీ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నలందా విహార వాజ్ డిస్ట్రాయిడ్ బై హూమ్? ఎవరు డిస్ట్రాయ్ చేసిరు దీన్ని, నలందా విహార్ని? ఆప్షన్ చూడండి. ఏ బక్తియార్ ఖల్జీ, బి కుతుబుద్దీన్ ఐబక్, సి మహమ్మద్ బిన్ తుగ్లక్, డి అలావుద్దీన్ ఖిల్జీ, ఆర్ ఈ నన్ ఆఫ్ ద ఎబో. మహమ్మద్ గోరీ కానివ్వండి లేకపోతే కుతుబుద్దీన్ ఐబక్ కానివ్వండి, వాళ్ళదంతా ఈ నార్త్ వెస్ట్ ఇండియా, ఇప్పటి పాకిస్తాన్, అప్పటి నార్త్ వెస్ట్ ఇండియా, ఆ ప్రాంతము ఢిల్లీ, హర్యానా లా అంటే ఉత్తరప్రదేశ్, ఆ మథుర, ఉజ్జయిన్, ఇక్కడ వరకే వాళ్ళ ఆలోచన, అక్కడి వరకే ఉండే. బట్ ఈ బక్తియార్ ఖిల్జీ అనే ఆయన స్లేవ్ అయినా కూడా, కాకపోతే గోరీ యొక్క మెయిన్ మిలిటరీ జనరల్స్ ఒకరేమో ఐబక్ అవుతే ఇంకొక ఆయన ఈ ఖల్జీ, బక్తియార్ ఖల్జీ. మరి ఈయన ఏం చేసిండంటే, దిస్ మ్యాన్ వెంట్ అప్ టు బీహార్ అండ్ బెంగాల్ ఆ ఎండ్ వరకు వెళ్ళి అక్కడ మొత్తం ఉన్న పాలా రూలర్స్ ని అందరిని ఓడిపేసి, మరి ఆ టైంలో అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఉండే కదా, నలందా యూనివర్సిటీ కానివ్వండి, విక్రమశిల యూనివర్సిటీ, ఓదాంతపురి యూనివర్సిటీ, ఇవన్నిటిని కూడా ఆయన డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 12th సెంచరీ ఏడీలో ఈయన ఇవన్నీ చేసిండు. ఓకే, మరి ఈయన వస్తున్నాడు అన్న భయంకి అప్పటి సేనా రూలర్ అయిన లక్ష్మణ సేన్ అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళు మరి ఇప్పుడు అటాక్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, కింగ్ లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళ క్యాపిటల్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, బక్తియార్ ఖల్జీ. మరి అందుకే ఈయనని తర్వాత ఆ ప్రావిన్సెస్ బీహార్ అండ్ మొత్తం బెంగాల్ ప్రావిన్స్ కాదు, సగం బెంగాల్ ప్రావిన్స్ కి ఈయనని గవర్నర్ గా నియమించడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బ్యాటిల్ దట్ లెడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం డామినేషన్ ఇన్ ఇండియా వాస్? ముస్లిం డామినేషన్ మొట్టమొదటిసారిగా అసలు ఇండియాలో స్టార్ట్ కావడానికి దేని వల్ల జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్, ఇందులో అయితే పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచిండు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ వల్లనే ఇదంతా జరిగింది. ఇక ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అదంతా జరిగేసరికి అప్పటికే ముస్లిం రూల్ ఇండియాలో ఉంది కదా. ఎస్, సో మరి ముస్లిం రూల్ ఇండియాలో ఉంది. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ అనేది 1192 ఏడీలో జరిగింది. మరి దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. మరి మహమ్మద్ గోరీ బయటకెళ్ళి వచ్చిన ఇన్వేడర్ మహమ్మద్ గోరీ గెలిచిండు. మరి దాని తర్వాతనే ఆఫ్టర్ దట్ బ్యాటిల్ ఓన్లీ ముస్లిం పవర్ అనేది నార్త్ ఇండియాలో చాలా పాతకపోవడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎట్లా అయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గెలవడం వల్ల బ్రిటిష్ ఇండియాలో పాతకపోవడానికి కారణమైందో, అట్లా ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరెన్ కూడా ఆ సేమ్ అలాంటిది. ఓకే, రైట్ గైస్. Coming on to the next question. Who among the following issued silver coins with Sanskrit legend on one side? ఆప్షన్స్ చూడండి. ఈ నలుగురులో ఎవరు సిల్వర్ కాయిన్స్ ఇచ్చిరు, మరి అందులోనూ ఒక సైడ్ లో సాంస్క్రిట్ లెజెండ్ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: మహమ్మద్ బిన్ కాసిం, ఈయన అయితే కాదు, ఈయన అసలు కాయిన్స్ అదంతా ఏం లేదు కదా, ఏదో 2 సంవత్సరాలే రాజ్యం చేసిండు కదా. ఎస్, మహమ్మద్ గజ్నీ, షేర్ షా, అక్బర్. మహమ్మద్ గజ్నీ, షేర్ షా,
ఎస్, మహమ్మద్ గజీ ఇండియాలో రాజ్యం చేయలేదు, కానీ పక్కకే ఉంటాడు కదా. కొన్ని ఏరియాస్ లో మాత్రం ఆయన గవర్నర్స్ పాలిస్తారు, కొంచెం కొంచెం ఏరియాస్ లో. మరి ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ ఇండియాలో కూడా చెల్లుబాటు అయినాయట ఆ కాలంలో. మరి అవి అరబిక్, సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ రెండుతోని ఉండేవి ఆన్ బోత్ సైడ్స్. రెండు దిక్కుల అరబిక్ భాషలో సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ రెండుట్లోని ఉండేవి అని చెప్పి అంటున్నారు. మరి ఆన్సర్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ అవుతుంది. ఓకే, రైట్. ఇది కొంచెం హార్డ్ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ మనం అందరం ఏమనుకుంటాం, మహమ్మద్ ఆఫ్ గజ్నీకి దీనికి సంబంధం లేదని అనుకుంటాం కదా. ఎస్, బట్ కొన్ని ఏరియాస్ లో మాత్రము ఈ రెండు భాషల్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ తోని ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కోర్ట్ హిస్టోరియన్ ఆఫ్ మహమూద్ ఆఫ్ గజ్నీ? మహమూద్ ఆఫ్ గజ్నీ యొక్క కోర్ట్ హిస్టోరియన్ ఎవరు? మహమ్మద్ గజ్నీతో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? హసాం నిజామీ గురించి మాట్లాడినామా? ఉతుబి గురించి మాట్లాడినామా? ఫిర్దౌసి గురించి మాట్లాడినామా? చాంద్ బర్దాయ్ గురించి మాట్లాడినామా? వీళ్ళెవ్వరి గురించి మాట్లాడలే, అల్బెరూని గురించి మాట్లాడినాం, అవునా కదా? మహమ్మద్ ఆఫ్ గజ్నీ కోర్టులో ముగ్గురు కోర్ట్ హిస్టోరియన్స్ ఉండే. ఫస్ట్ ఉతుబి, సెకండ్ ఫిర్దౌసి, థర్డ్ వన్ ఈస్ అల్బెరూని. మరి ఇక్కడ అల్బెరూని పేరు లేదు, ఇక్కడ అల్బెరూని పేరు లేదు కదా. ఎస్, ఓకే. వీళ్ళు ముగ్గురు ఉండే. ఇందులో ఉతుబి ఏమో హిస్టోరియన్, హూ రోట్ కితాబుల్ యమిని అని చెప్పి ఈయన పుస్తకం కూడా రాసిండు. మరి ఫిర్దోసి ఏమో ఈజ్ ఏ పోయెట్ అంట, ఈజ్ ఏ పోయెట్. మనకి ఇక్కడ ఏమడిగిండు? కోర్ట్ హిస్టోరియన్ అన్నాడు. ఇదే కన్ఫ్యూజ్. అందరం ఏమనుకుంటాము, ఏది ఏంది అని ఎగ్జాక్ట్ సపరేట్ గా డివైడ్ చేయము. ఉతుబి ఉన్నాడు, ఫిర్దోసి ఉన్నాడు, అల్బెరూని ఉన్నాడు. సో ఈ రెండుట్లో ఏదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఉతుబి ఈజ్ ఏ హిస్టోరియన్ అండ్ ఫిర్దోసి ఈజ్ ఏ పోయెట్. ఫిర్దోసి ఈజ్ ఏ పోయెట్. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఏంటి? హిస్టోరియన్ అన్నప్పుడు అల్బెరూని కూడా హిస్టోరియన్ కిందకి రాడండి. అల్బెరూని కూడా ఆ టైంలో ఉన్న ఆయన్ని కూడా కొంతవరకు, అల్బెరూని ఆ టైంలో ఉండడం నాకు తెలుసు, బట్ ఆయన్ని కూడా కొంచెము కోర్ట్ పోయెట్ కిందనే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఈ వాజ్ ఏ నోటబుల్ స్కాలర్ అనుకోండి, పాలిమాత్ అనుకోండి, అంటే డిఫరెంట్ విషయాల మీద ఆయనకు చాలా అవగాహన ఉండే. అందుకే డిఫరెంట్ బుక్స్ రాసిండు, 20 రకాల బుక్స్ రాసిండు. సో మరి ఇక్కడ మనకు ఉతిబి ఇస్ ద హిస్టోరియన్, అల్బెరూని కూడా హిస్టోరియనే, రైట్. అందుకే ఇక్కడ అల్బెరూని ఇచ్చినట్లేరు. ఫిర్దోసి అవుతే కోర్ట్ పోయెట్ కిందకి వస్తాడు. ఓకే, రైట్. ఈయన షానామా రాసిండు కదా. సో ఆన్సర్ ఇస్ ఉతుబి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Firadosi, the author of Shahnama. Firadosi, the author of Shahnama was associated with. ఇందాక చెప్పాను ఫిరదోసి షానామా రాసిండని, అవునా? ఎస్. మరి ఎవరి కోర్టులో ఉండే అనుకున్నాం ఇందాక? సుబుక్తగిన, మహమ్మద్ గజ్నవియా, మహమ్మద్ గోరియా, అలప్తిగిన, మహమ్మద్ గజ్ని. మహమ్మద్ గజ్ని అనే వ్యక్తి సుబుక్తగిన్ కొడుకండి. వీళ్ళ తండ్రి పేరు మహమ్మద్ గజ్ని, యొక్క ఫాదర్ పేరు సుబక్తగిన్. ఆయన ఫస్ట్ రాజ్యంలో ఉండే, ఆయన తర్వాత మహమ్మద్ గజ్ని రాజ్యంలోకి రావడం జరిగింది. గజ్నవైడ్ డైనాసిటీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అల్బెరూని ఈస్ నాట్ కరెక్ట్? అల్బెరూనికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. సో చూద్దాం. ఫస్ట్, హీ వాజ్ ఏ సెక్యులర్ ఆథర్ అంట. హీ వాజ్ నాట్ ఏ సెక్యులర్ ఆథర్. ఇది తప్పుడు స్టేట్మెంట్ కదా. ఎస్. హిస్ రైటింగ్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియా. ఎస్. కితాబుల్ హింద్ రాసిండు, మరి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. హీ వాజ్ ఎ సాంస్క్రిట్ స్కాలర్. ఎస్, సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, సాంస్క్రిట్ కి ట్రాన్స్లేట్ కూడా చేసింది కాబట్టి స్కాలర్ అని అనొచ్చు, రైట్. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంట. నాట్ కరెక్ట్ అన్నాడు. మరి ఇది ఆటోమేటిక్ గా కరెక్ట్ అన్నట్టే కదా. మరి హీ వాజ్ నాట్ ఎ సెక్యులర్ ఆథర్ అన్నప్పుడు ఎస్. ఎందుకు సెక్యులర్ ఆథర్ కాదు అంటే, ఈయన సోమనాథ్ టెంపుల్ డెమాలిషన్ గురించి మెన్షన్ చేసిండు, ఆయన పుస్తకాల్లో రాసిండు, బట్ ఎక్కడా కూడా సింపతి చూపించలేదు. సెక్యులర్ రైటర్ అయితే అందరికి ఈక్వల్ గా గౌరవిస్తారు కదా. సో ఒక గుడిని కూలగొడుతున్నప్పుడు సింపతి చూపించాలి కదా. సో చూపించలేదు కాబట్టి దీన్ని సెక్యులర్ ఆథర్ కిందికి లేకపోతే రైటర్ కిందికి కన్సిడర్ చెయ్యరు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ ఏ గైస్.
కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ముస్లిం హూ స్టడీడ్ పురాణాస్. మళ్ళీ అల్బెరూనియే. ఎందుకంటే సంస్కృతం, ఇండియాలో ఉన్న సంస్కృత్ స్కాలర్స్ తోని తిరిగి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు కదా. మరి ఆ టైంలో అయిన వేదాలు, పురాణాలు అన్ని చదివిండు. సో దిస్ మ్యాన్ హాస్ బికమ్ ద ఫస్ట్ ముస్లిం హూ స్టడీడ్ పురాణాస్. అల్బెరూని హిస్టోరియన్. ఎస్, అల్బెరూని ఈజ్ ఏ హిస్టోరియన్. ఎందుకంటే చాలా ఆయన రాసిన కితాబుల్ హింద్ హిస్టరీ బుక్ కదా, రైట్. సో అల్బెరూని ఈయన హిస్టోరియన్ మాత్రమే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఈయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ఈయనని పాలిమాథ్ అని కూడా పిలుస్తారు అల్బెరూనిని. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఆస్ట్రానమీ, జాగ్రఫీ, మెడిసిన్, ఇట్లా డిఫరెంట్ విషయాల మీద ఇలా బుక్స్ కూడా రాసిండు. మ్యాథమెటిక్స్ మీద ఇట్లా డిఫరెంట్ బుక్స్ రాసిండు. అందువల్లనే ఈయనని పాలి అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఆన్సర్ ఇస్ అల్బెరూని అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు షహనామా, వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండస్ కంట్రీ ఇన్ ద 6th and 7th century AD? చానామా ఆర్ ద స్టోరీ ఆఫ్ చార్నా, ద హిస్టరీ ఆఫ్ సింధ్ అంతా ఒకటే కదా. ఎస్, దీని ప్రకారం అప్పటి ఇండస్ కంట్రీ అంటే ఆ ఏరియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ దేవాల్, బి ఆరోడ్, సి లోదావా, డి బార్మర్. అన్ని రాజస్థాన్ అటు సైడ్ ఉన్న పేర్లే కదా. ఎస్, ఆన్సర్ ఇస్ బి ఆరోడ్. అంటే థార్ డెజర్ట్, థార్ డెజర్ట్ అటు సింధులో కూడా ఉంటుంది కదా. ఎస్, మరి థర్డ్ డెజర్ట్ ప్రాంతాలే కదా. సో ఆన్సర్ ఇస్ అరోడ్ అండి. మరి దీనికి అసలు చానామా అని పేరెందుకు పెట్టిరని కొందరు డౌట్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కింగ్ దాహిరు కదా అని. చానామా ఎందుకు వస్తుంది అంటే ఈ దాహిర్ యొక్క ఫాదర్ పేరు చా, రాజా చా. ఓకే, రైట్. మరి దాని నుంచే ఇది తీసుకోవడం జరిగింది. అబూబకర్ రాసిండు కదా, కానీ అబూబకర్ ఏమి 7th centuryకి చెందిన అతను కాదు. ఈ యుద్ధము 7th centuryలో జరిగింది, రైట్. కానీ ఆయన ఏమి 7th centuryకి చెందినవాడు కాదు, తర్వాత అతనే. కానీ తర్వాత ఆయన రాయడం జరిగింది. ఓకే, అరబ్ హిస్టోరియన్ ఈయనేం 7th century వాడు మాత్రం అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ లేదు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ హిందూ యాజ్ ఎ రిఫరెన్స్ టు ద పీపుల్ ఆఫ్ హింద్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై. మనకు ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ యూపీఎస్సీ కీ ఇచ్చింది కాబట్టి అదే ఫైనల్ కావాలా. ఏమనంటే ఇక్కడ ఏమని అడిగిండు, ఇండియాలో ఉండే జనాలకు హిందూ అని చెప్పి ఫస్ట్ రిఫరెన్స్ ఎవరిచ్చిరు అని అడిగిండు. ఇంకొన్నిసార్లు ఏమడతారు, అసలు మన దేశానికి ఇండియా అని చెప్పి పేరు ఎవరు పిలవడం వల్ల వచ్చింది అంటాడు. కొన్నిసార్లు ఇండియాని హిందుస్థాన్ అని చెప్పి ఫస్ట్ పిలిచింది ఎవరు అని చెప్పి అడుగుతారు. ఇండియాని హిందుస్థాన్ అని పిలవడం వేరా, ఇండియాని ఇండియా అని పిలవడం వేరా, మరి ఇండియాలో ఉండే జనాల్ని హిందూస్ అని చెప్పి పిలవడం వేరా. ఇవి మూడు వేరే విషయాలు కదా. ఎస్, మరి ఇండియాలో ఉండే మనుషుల్ని హిందూస్ అని ఫస్ట్ పిలిచింది అరబ్స్ అండి. అరబ్స్. ఎందుకు 712 ADలో వాళ్ళే కదా ఫస్ట్ ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడ వచ్చింది, ఫస్ట్ వీళ్ళే కదా. ఎస్, మరి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అరబ్స్ హిందూస్ అని పిలిచారు. మరి ఇండియా అని ఎవరు పిలిచారు, గ్రీక్స్ పిలిచారు. మరి హిందుస్థాన్ అని చెప్పి పర్షియన్స్ పిలిచారు. ఎప్పుడు నందాస్ దానికన్నా ముందు పర్షియన్ డైనాసిటీస్ తోని మనకు కొంచెము ఆ నార్త్ వెస్ట్ ఇండియాలో కొంచెము గొడవలు జరుగుతుంది కదా. గ్రీక్ అలెగ్జాండర్ రాకన్నా ముందు, కింగ్ డారియస్ టైంలో, అప్పుడు వాళ్ళు దీన్ని హిందుస్థాన్ అంటారు. మరి గ్రీక్స్ ఏమో ఇండియా అని చెప్పి అంటారు. ఓకే, మరి హిందూస్ అని అన్నది మాత్రము అరబ్స్. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇండియా ఇంగ్లీష్ పేరు, గ్రీక్స్ కొంచెం ఇంగ్లీష్ బాపతే కదా, యూరోపియన్ బాపతే కదా. సో వాళ్ళు ఇండియా అన్నారు. పెర్షియన్స్ ఏమో హిందుస్థాన్ అన్నారు. హిందూస్ అని చెప్పి పిలిచింది అరబ్స్. ఇవేమో దేశాలకు పేర్లు, ఇదేమో మనుషులకు పేరు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, హజరత్ మహమ్మద్ ద ప్రాఫిట్ వాజ్ బర్న్ ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో పుట్టిండు అని అన్నాడు. ఇస్లాం ఏ టైంలో పుట్టింది అని అడగలేదు. ఇస్లాం ప్రారంభమైన ఇయర్ హజ్రా ఎరా, అది 622 AD. అది వేరా, ఇది వేరా. సో చాలా మంది 622 AD పెట్టేస్తారు, కానీ తప్పు. అది ఇస్లాం పుట్టిన సంవత్సరం, ఇస్లాంని స్టార్ట్ చేసిన సంవత్సరం. మరి ఈయన ఎప్పుడు పుట్టిండంటే 570 ADలో పుట్టిండు. ఓకే, ఎక్కడ, సౌదీ అరేబియా సిటీ ఆఫ్ మెక్కాలో పుట్టిండు. కానీ మక్కాలో అయిన ప్రొపగేట్ చేస్తే
అక్కడ అప్పటి వరకు ఉన్న పక్సూన్ అనే ట్రైబ్ పీపుల్ ఈయన వెళ్ళగొడతారు. మరి దాని తర్వాత మదీనా పోతాడు. అక్కడ ఉన్న ఈ పక్సూన్ ట్రైబ్ పీపుల్ అక్కడ కూడా ఉంటారు. వాళ్ళేమో ఆహ్వానించి కొందరు ఇస్లాంలో చేరుతారు. మరి వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత మదీనాకు మక్కాకు వచ్చి ఆ మక్కాను ఒక్యుపై చేసి దాని తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేస్తా పోతాడు. ఓకే, ద ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ ఇన్ ఇండియా వాస్ ఎవరు? ఐబాక్ గజ్నీ. ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఈజీ క్వశ్చన్ అయిపోతుంది. సో మహమ్మద్ బిన్ కాసిం అండి, మహమ్మద్ బిన్ కాసిం. దీని మీద కూడా క్వశ్చన్స్ ఎస్ఎస్సిజిఎల్లో రిపీటెడ్గా వచ్చినాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ బీన్ ఆస్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆఫ్ యూపీఎస్సీ, ఎస్ఎస్సిజిఎల్, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గైస్. ముస్లిం ఇన్వేజన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయాలు అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, ప్లీజ్ లైక్ అవర్ వీడియో. మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.